సూర్య పువ్వులో అధిక దిగుబడి రావడానికి కొంచెం పోషకాల యాజమాన్యం ఎండాకాలంలో, వేసవి కాలంలో ఎక్కువ అవసరం అండి. ఇప్పుడు ముఖ్యంగా మనం 1 ఎకరం సూర్య పువ్వు పండించుకోవాలంటే 2 కిలోల విత్తనం సరిపోతుంది. అలాగే పోషక యాజమాన్యం విషయంలో మనం చూసుకున్నట్టయితే దాదాపు మనకు యూరియా 1.5 బస్తాలు, అట్లాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మనం భాస్వరాన్ని అందించాలి. అది ఎకరానికి 2 బస్తాలు చొప్పున. అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఒక సగం బస్తా. ఈ 3 కూడా మనము అడుగులో వేసుకోవాలి. అయితే వీటితో పాటు మనకు అవసరం అంటే లభ్యమున్న చోట మనం 55 కిలోల చొప్పున జిప్సమ్ కూడా ఒక ఎకరానికి వేసుకున్నట్టయితే మనకు గింజల్లో నూనె శాతం పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇంతే కాకుండా మనకు గింజ మొత్తం అంటే పువ్వులో గింజ మొత్తం నిండాలి అనుకున్నప్పుడు బొరాక్స్ అనే ద్రావణాన్ని కూడా మనము అంటే ఎప్పుడైతే ఈ ఆకర్షక పత్రాలు పువ్వుల్లో విచ్చుకుంటాయో ఆ సమయంలో లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున బొరాక్స్ అనే మందు ద్రావణాన్ని మనము పిచికారీ చేసుకుంటే పువ్వులో మనకు గింజ అనేది సరిగా కడుతుంది. తాలుపోకుండా విత్తనాలన్నీ బాగా నిండుకుంటాయి. గింజ బరువు కూడా పెరుగుతుంది.